నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. ఈ రోజు పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు పీడీఆర్ గార్డెన్ గీసుకొండలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, ఎల్కతుర్తి మాజీ సర్పంచ్ ఎల్కుర్తి, మాజీ సర్పంచ్ పుండ్రు జైపాల్ రెడ్డి, ముచ్చపురం మాజీ సర్పంచ్ బోడుకుంట్ల ప్రకాష్, ముచ్చపురం మాజీ ఎంపీటీసీ కంబాల కోటి, గీసుకొండ మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చెల్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కోనైమాకుల గ్రామం నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు స్టేజ్ మీదకి రండి. దయచేసి స్టేజ్ ఉన్న వాళ్ళు దయచేసి అన్నిలో భావించవచ్చు. ధర్మారెడ్డి గారి బర్త్డే సందర్భంగా గీజుగొండ మండలంలో అన్ని గ్రామాల సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకానికి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్న ఫోన్ చేసి ఇట్లా బర్త్డే ఉంది, మన అందరం కలిసి ఒక పండుగలాగా జరుపుకోవాలనే ఆలోచనతో చెప్పగానే అందరూ టైంకి వచ్చి బర్త్డేకు సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఏది చేసినప్పటికీ ఇట్లా పబ్లిక్ సహకారం, ఉత్సాహం ఉంటే మాత్రం బ్రహ్మాండంగా చేయవచ్చు. మాకు ఇవాళ చాలా సంతోషం. ఏంటంటే మేము అనుకున్న దానికన్నా మంది ఎక్కువ రావడం జరిగింది. అందరికీ మంచిగా అందరితో ఫోటోలు దిగి, అందరితో అన్ని ఊళ్ళతో కలిమెలిగా ఉండి అందరికీ భోజనాలు చేసి పంపించడం జరిగింది. ఈ మరొకసారి గీజుగొండ మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే మనం అనుకున్నట్టు బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు గీజుగొండ బీఆర్ఎస్ కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గీసుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే గారు చెల్ల ధర్మారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మరి మండల పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరిపించడం జరిగింది. దీనికి మరి మేము మండల పార్టీ పిలిపియగానే మాజీ జడ్పీసీ గారి ఆధ్వర్యంలో పిలిపియగానే ప్రతి ఊరి నుంచి పెద్ద మొత్తంలో వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని మా నాయకుని మీద ఆధారాభిమానం చూపించడానికి, జన్మదిన వేడుకలో పాల్గొనడానికి ప్రతి గ్రామం నుంచి పెద్ద వచ్చిన తరలి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి అదేవిధంగా మా నాయకుడు ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశం మేము ధన్యవాదాలు చెప్తున్నాం.